బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు ల్యాండ్ ఆలస్యమవుతుంది. ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకోవాల్సిన విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ విమానం గాల్లో అరగంటకు పైగా చక్కర్లు కొట్టింది. వాతావరణంలో దట్టమైన పొగమంచు ఏర్పడటంతో ఏటీసీ క్లియరెన్స్ లేక సేఫ్ ల్యాండింగ్ కు ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ A320-251N గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత కొంత వాతావరణం అనుకూలించడంతో విమానాన్ని ల్యాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది, దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ పావని. దట్టమైన పొగమంచు రవాణా వ్యవస్థపై ప్రభావం అయితే చూపుతుందని చెప్పాలి. ఇప్పటికే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో పొగమంచు కారణంగా కొన్ని విమానాలు అయితే మాత్రం ఇతర ఎయిర్పోర్ట్లకు మళ్లించిన విషయం కూడా తెలిసిన విషయమే. అయితే కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా అయితే మాత్రం విమానాలు ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఏదైతే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకోవాల్సినటువంటి విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో గాల్లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే పొద్దున నెలకొందని చెప్పాలి. గన్నవరం వచ్చినటువంటి ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ విమానాలు గాల్లో అరగంటకు పైగా చక్కర్లు కొట్టాయి. వాతావరణంలో దట్టమైన పొగ మంచు ఏర్పడటంతో ఏటీసీ క్లియరెన్స్ లేక సేఫ్ ల్యాండింగ్ కు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. దీంతో ఆ విమానం అక్కడే అరగంటకు పైగా అయితే మాత్రం చక్కర్లు కొట్టింది. దీంతో ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ A320-251N గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత కొంత వాతావరణం అనుకూలించడంతో విమానాన్ని అయితే ఎట్టకేలకైతే మాత్రం ల్యాండ్ చేశారు పావని. అసలు ప్యాసింజర్స్ ఏమంటున్నారు దీని గురించి? అయితే ఇప్పటికే అరగంట పాటు చక్కర్లు కొట్టినప్పుడు ప్రయాణికులు అయితే కాస్త టెన్షన్ అయితే గురైన పరిస్థితి ఉంది. అయినప్పటికీ పైలట్ అయితే మాత్రం చాకచక్యంగా అక్కడే చక్కర్లు కొడుతూ పొగమంచు ఎక్కడైతే దట్టంగా ఉన్నటువంటి ప్రాంతం ఉందో అక్కడ జాగ్రత్తగా విమానం నడపడం జరిగింది. విమానం సేఫ్ గా అయితే మాత్రం పూర్తిగా అయితే ల్యాండ్ అయింది. దిగిన తర్వాత మొత్తం ప్రయాణికులు అయితే మాత్రం సేఫ్ గా దిగిన నేపథ్యంలో వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అయితే అటకెలకైతే మాత్రం ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా జాగ్రత్తగా అయితే మాత్రం ల్యాండ్ అయిన పరిస్థితి అయితే ఉంది పావని. థ్యాంక్ యూ కుమార్ చంద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.